పెప్పర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి. తరిగిన మష్రూమ్ 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. రైస్ ముందుగా మనం ఉడికించి పెట్టేసుకోవాలండి, అంటే పొడి పొడిగా రావాలి. ఓకే. ముందుగా కొద్దిగా నూనె పోసేసుకుని సన్నగా తరిగిన అల్లం అండి, సన్నగా తరిగిన వెల్లుల్లి, వీటితో పాటుగా క్యాప్సికం ముక్కలు. ఓకే. ఈ క్యాప్సికం ముక్కలు కాస్త వేగాలి, కొంచెం వేగాలి, ఆ పచ్చి వాసన పోయేలాగా. ఓకే అండి, ఇక్కడే తెలిసిపోతుంది ఫ్లేవర్, ఫ్రైడ్ రైస్ లో వచ్చే ఫ్లేవర్. తర్వాత ఏం చేయాలి రాజు? ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అండి. సో ఇవి కూడా కాస్త మనకు వేగాలి. ఓకే. ఇది అంటే మష్రూమ్ ఒక రకమైన ఫ్లేవర్ని ఇస్తుంది, క్యాప్సికమ్ ఒక రకమైన ఫ్లేవర్. ఈ రెండింటి మిక్స్చర్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం కొంచెం క్యూరియస్గా ఉందండి. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ డిష్ టేస్ట్ చేస్తారు కదా. మష్రూమ్స్ జనరల్గా అలా వేసేసుకుంటారు కదా, ఇప్పుడు ఇది కట్ చేయడం వల్ల ఫ్లేవర్ ఎక్కువ కలుస్తుందనా? లేదండి, అంటే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మనకి ఈజీగా కలిసిపోతుంది రైస్లో. లేకపోతే కొంచెం అంటే పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి, సో కొంచెం బాగా అనిపించదు. ఓకే, చాలా తొందరగానే వేగిపోతుంది, చాలా త్వరగా వేగింది అండ్ మంచి ఫ్లేవర్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా సోయా సాస్. ఓకే, దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మనమే ఇంతకు ముందు అభిరుచిలోనే చూపించామండి. ఇది పెప్పర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్లో. ఇంకా ఎలాంటి కాంబినేషన్స్ చేయొచ్చు మనం మష్రూమ్తో? అంటే మనం తీసుకుంటే స్వీట్ కార్న్ తీసుకోవచ్చు అండి, ఓకే, లేదా బేబీ కార్న్తో కూడా వేసుకోవచ్చు. చాలా కాంబినేషన్స్ లో మంచి కాంబినేషన్స్ రాజు గారు, ఇవి కూడా త్వరలో చూద్దాం మనం అభిరుచిలో డెఫినెట్ గా. ఓకే అండి, సో ఇప్పుడు దీంట్లో సీజనింగ్, అలాగే మిరియాల పొడి, సో బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి ఇవన్నీ కలిసి. అవునండి, సో అప్పుడు ఆ మష్రూమ్ అలాగే క్యాప్సికమ్ తాలూకు ఫ్లేవర్స్ కూడా రైస్కి వచ్చేస్తాయి. అవును, అండ్ ఇది కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి. ఓవరాల్ గా డిష్ చాలా త్వరగా అయిపోతుంది కూడా, ఫాస్ట్గా అయిపోయే డిష్. ఓకే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పొద్దున్నే క్యారీ బాక్సులు కట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇవి గబగబా అయిపోయే వంటకాలు. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, సర్వ్ చేసేసుకోవచ్చు అండి. సో చివరిగా క్యాప్సికమ్ ఫైన్గా చాప్ చేశానండి, చిన్న చిన్న ముక్కలుగా. సో అది పైనుంచి మనం గార్నిష్గా ఇస్తున్నాం.